బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ఇస్లామీ సోదరీ సోదరులారా, రమజాన్ మాసం దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో రమజాన్ ప్రారంభ తేదీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది ఇప్పటికే క్యాలెండర్లను చూసి ఒక తేదీని ఖరారు చేసేస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం ప్రకారం రమజాన్ మాసం కేవలం క్యాలెండర్ తేదీల మీద ఆధారపడి ఉండదు. సర్వశక్తిమంతుడైన అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞ ప్రకారం మరియు మన ప్రియ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారం రమజాన్ ప్రారంభం అనేది కేవలం చంద్రదర్శనం రుయతే హిలాల్ ద్వారానే నిర్ణయించబడాలి. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: మీరు చంద్రుణ్ణి చూసినప్పుడు ఉపవాసం ప్రారంభించండి, మరియు చంద్రుణ్ణి చూసినప్పుడు ఉపవాసం ముగించి ఈద్ జరుపుకోండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై చంద్రుడు కనిపించకపోతే షాబాన్ నెల 30 రోజులు పూర్తి చేయండి. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసే నిజం ఏమిటంటే, రమజాన్ ఎప్పుడు మొదలవుతుందనేది ఆకాశంలో కనిపించే నెలవంకపై ఆధారపడి ఉంటుంది. అందుకే ముందుగానే ఒక తేదీని ఖచ్చితంగా ప్రకటించడం ఇస్లామిక్ పద్ధతి కాదు. మనం మన ప్రాంతంలోని విశ్వసనీయమైన ఇస్లామిక్ పండితులు లేదా చాంద్ కమిటీ ఇచ్చే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ఆ ఎదురుచూపుల్లో కూడా మనకు పుణ్యం సవాబ్ లభిస్తుంది. రమజాన్ నెల మనకు చేరువవ్వాలని కోరుకుంటూ మనం ఒక ముఖ్యమైన దుఆను పఠించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తరచూ ఇలా దుఆ చేసేవారు: అల్లాహుమ్మ బల్లిగ్నా రమజాన్. అంటే, ఓ అల్లాహ్, మాకు రమజాన్ మాసాన్ని చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఎందుకంటే రమజాన్ వరకు సజీవంగా ఉండటం, ఆరోగ్యం కలిగి ఉండటం అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఈ పవిత్ర మాసం కోసం మనం ఇప్పుడే మానసికంగా సిద్ధమవ్వాలి. మన నమాజులను క్రమం తప్పకుండా పాటించడం, ఖుర్ఆన్ పఠనం చేయడం మరియు మన మనసుల్లో ఇతరులపై ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని తొలగించుకుని అల్లాహ్ వైపు తౌబా, క్షమాపణ వేడుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన ఈమాన్తో రమజాన్ చేరుకునే తౌఫీక్ ఇవ్వాలని, మన ఆరాధనలను స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఆమీన్.